బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త. వచ్చి లక్ష్మీనరసింహస్వామికి దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతావా? సింహాచలం వచ్చాం. ఇలానే మెట్ల ద్వారా పైకి నడుచుకుంటూ వెళ్తారు. కాకపోతే మాకు టైం లేక మేము వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దర్శనం అయిపోయింది గైస్. ఇదే మన జగన్మోహన్ ప్యాలెస్. డబ్బులు మొత్తాన్ని దోచుకుని ఇక్కడ కట్టారు. అదే దోచుకుని కాదు, ఇక్కడ ఏమంటారంటే దోచుకుని కాదు, కృష్ణా జలంలో ఇంటికి మోసి పాలమ్మి పూలమ్మి కట్టారంటున్నారు. వెల్కమ్ టు ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్, రుషికొండ బీచ్. ఇప్పుడే మొక్కజొన్న తీసుకొని అలాగా బీచ్కి వెళ్తున్నాం. బీచ్ లో మాత్రమే తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకో ఆ ఎండ్ పాయింట్కి వెళ్దాం సరదాగా. వైజాగ్లో ఎక్కడికైనా రావాలంటే అది రుషికొండ బీచ్ ఒకటే. ఆర్కే రేట్ అవుట్ ఆఫ్ 5. నేనైతే 5 కన్నా ఎక్కువ రేట్ చేస్తాను. మన వైజాగ్కి వచ్చి మూరీ మిక్సర్ కొబ్బరి బొండం తాగపోతే ఎలా? బీచ్ వ్యూ, ఎనీథింగ్ స్పెషల్? బీచ్ స్పెషల్, ప్లేసెస్ స్పెషల్, ప్లేసెస్ అండ్ పీపుల్. నా రుషికొండ నుంచి అలా కైలాసగిరి. ఇప్పుడే 1080 పార్క్ వచ్చాం. లోపలికి వెళ్ళి ఒకసారి వైబ్ ఎలా ఉందో చూద్దాం. ఇది టైటానిక్ అంట ఇది అంటున్నాడు. ఇప్పుడే పార్క్ వచ్చాం. అలాగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుని కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోతాం. కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాకు ట్రిప్ లో ఉపయోగపడుతుంది బాగా. ఇదే వైజాగ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ గ్లాస్ బ్రిడ్జ్. చూడండి, ఆ క్యూ చూడండి ఎంత ఉందో అసలు. కానీ ఆ క్యూ మాత్రం దోలు తిరిగిపోద్ది. సో దానికి చాలా పెద్ద క్యూ ఉంది. కాకపోతే టైం ఒక్క మనీ ఒక్క అన్ని వేస్ట్. మనం ఇందాక 1080 పార్క్ ఆ వ్యూ ఎంత సూపర్ ఉంది. మేము స్కిప్ చేసేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఆర్కి ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎగ్జైటెడా? ఇప్పుడు మనం చూసేది వైజాగ్ లోనే మోస్ట్ ఫేమస్ కైలాసగిరి రోప్వే. మేము ఈ కొండ మీదకి ఎక్కి రోప్వేలో కిందకి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం. కానీ ఆ రోప్వే చూస్తుంటే పైకి వెళ్తామని భయం వేస్తుంది. పెరుమాల్ అయితే అసలు నేను కిందకి చూడకుండా ఉండలేను అంటున్నాడు. ఇప్పుడే పైనుంచి కిందకి వచ్చాం మేము. చాలా బాగుంది వ్యూ, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. భయం వేస్తుంది అనుకున్నాను కానీ ఏం భయం లేదంట. చూడండి ఒకసారి ఆ క్యూ ఎంత ఉందో. మేము ముందే పైన ఎక్కామంటే మా ఇంటెలిజెన్స్ లెవెల్ ఎంత ఉందో మీరే అర్థం చేసుకోండి.